ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఐటీకి హైదరాబాద్ను హబ్గా మార్చిన ఇప్పుడు ఏఐకి అమరావతిని క్యాపిటల్గా చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు ఆలోచనలను అందుకోవడం కష్టం. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు సీఎం. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు, సీఎంగా తనదైన పనితనంతో మరింత ముందుకు వెళ్తున్న నాయకుడు. ప్రతిపక్ష నాయకుడిగాను 15 సంవత్సరాలు, మొత్తంగా పొలిటికల్ కెరియర్లో 40 వసంతాలు. ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. విజనరీ లీడర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దార్శనికతను మారుపేరుగా నిలిచిన నేత, అనేక ఏళ్లు ముందుకెళ్లి ఆలోచించే దూరదృష్టి కలిగిన నాయకుడు కూడా. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకొని తన నిర్ణయం తప్పు కాదని అనేక తరాలకు జీవితాలను ఇచ్చిన విజనరీ. 1995 నుంచి మొదలు పెడితే ఏళ్లు గడిచిపోవచ్చు, కానీ కాలానికి అనుగుణంగా అప్డేట్ కావడం చంద్రబాబుకే చెల్లింది. నేటి తరం ఆలోచనలకు చాలా దూరంలో ఉంటాయి చంద్రబాబు నిర్ణయాలు. నేడు చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకుంటూ 76వ ఏటలోకి అడుగు పెడుతున్న ఆయనలో చురుకు, చలాకితనం చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఐటీకి హైదరాబాద్ను హబ్గా మార్చిన ఇప్పుడు ఏఐకి అమరావతిని క్యాపిటల్గా చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు ఆలోచనలను అందుకోవడం కష్టం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ముందుగా ఐ న్యూస్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఎంతకాలం ఉన్నారో ప్రతిపక్షంలో కూడా అంతేకాలం ఉన్నారు. సరి సమానంగా సమపాళ్లలో ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉంటే ప్రతిపక్ష నేతగా 15 ఏళ్ళు ఉన్నటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు జీవితం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన రాజకీయం అంటే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు ముఖ్యమంత్రికి మధ్యలో ఉండేటువంటి సాన్నిహిత్యం కానీ, ఆ రాజకీయ వైరుధ్యం ఎంత ఉంటుందో రాజకీయ మిత్రత్వం కూడా అంతే ఉంటుంది. సో అఫ్ కోర్స్ అట్లాంటి రాజకీయాలు ఇప్పుడు లేవు అని కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి వాళ్ళ నాన్నతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, అసెంబ్లీలో ఉండేటువంటి ఆ చమత్కారాలను కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం. అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇళ్లకు భోజనాలకు కూడా వెళ్ళేటువంటి సందర్భాలు ఉండేవి. బట్ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. బట్ నిజంగా చంద్రబాబు నాయుడు జీవితం గురించి చెప్పాలంటే కనుక ఒక పోరాట గాథ అనే చెప్పాలి ఆయన జీవితం. సో బేసికల్ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అనగానే విజన్ 2020, విజన్ 2040 గుర్తొస్తూ ఉంటాయి. సో విజన్ 20 ఒకప్పుడు 1990s చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అంటూ హైదరాబాద్లో ఐటీ సెక్టర్ని ఎంత డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో విజన్ 20 తీసుకురావడం, సైబరాబాద్ లాంటి ఒక సిటీ నిర్మించడం, హైటెక్ సిటీ లాంటి ఒక సిటీ నిర్మించడం, చంద్రబాబు నాయుడు ఐటీని డెవలప్ చేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది చాలా మంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు సైతం ఆయన కీర్తించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తు చేస్తూ ఉంటారు. సో ఎవరి మార్క్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో 1950 నారావారిపల్లిలో చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ ఏట జీవితంలోకి అడుగు పెడుతున్నారు. సో ఇప్పటికీ మనం చంద్రబాబు నాయుడు చూడొచ్చు,
ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అక్కడ దేశ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా స్వెటర్లు జాకెట్స్ వేస్తూ ఉంటే, బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ ఎట్లా చూస్తామో మనం విదేశాల్లో కూడా గడ్డ కట్టేటువంటి చలిలో కూడా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఏమాత్రం మారదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత హెల్త్ కాన్షియస్ గా ఉంటారో, సో ఎంత డైట్ కాన్షియస్ గా ఉంటారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఇంటి భోజనాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫినాన్షియల్ అంటే స్టేట్ కి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి, సో ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు, ఏం పని చేస్తే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అన్నది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా బాగుంటుంది. భూముల విషయం కానీ, ఐటీ విషయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కానీ, ఫ్యాక్టరీస్ విషయం కానీ, పరిశ్రమలు కానీ, డెవలప్మెంట్ సంబంధించి కానీ, సంక్షేమ పథకాల విషయం అయితే మొదటి నుంచి కూడా ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు తిరుపతి యూనివర్సిటీ నుంచి. కాబట్టి సో ఎకనామిక్స్ మీద చాలా పట్టుంది కాబట్టి, అందులో పీజీ చేసి ఉన్నారు కాబట్టి, సో ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన చంద్రబాబు నాయుడుకి చాలా పట్టుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక సో అక్కడి నుంచి రాజకీయ జీవితం గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన చిత్తూరు జిల్లా నుంచి, ఆ తర్వాత 2 సంవత్సరాల వ్యవధి తర్వాత అంటే 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, ఆ తర్వాత 1980లో అప్పుడు అన్నా నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడం. సో ఆ తర్వాత నందమూరి తారక రామారావుకి ఇంటి అల్లుడవడం, వాళ్ళ కూతుర్ని భువనేశ్వరిని పెళ్లి చేసుకొని, సో ఆ ఇంటికి అల్లుడైనటువంటి తర్వాత పార్టీలో క్రియాశీలకమైనటువంటి వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేశారు. సో పార్టీ ఎదుగుదలకు ఆయనంటూ ఒక వ్యూహాత్మకంగా రావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆ పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత 95లో పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాల దృష్ట్యా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పార్టీని విజయ తీరాలకు ఎట్లా నడిపించాలి అన్నది ఒక విధానంతో ముందుకెళ్లడం జరిగింది. 1995 నుంచి 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈ సెక్టార్ మాత్రం చాలా కీలకమని చెప్పాలి. సో అటు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తే, అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి కడియం శ్రీ గాని, జానారెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి, సో కొంతమందికి టికెట్లు ఇచ్చి, సో వాళ్ళను ఎన్నికల్లో నిలబెట్టి ఒక్కటే దఫగా అధికారంలోకి రావడం, అంటే సంక్షేమ పథకాల విషయం దృష్ట్యా కానీ, లేదంటే బీసీలకు పెద్దపీట వేయడం కానీ ఎన్టీఆర్ చేస్తే, ఐటీ రంగాన్ని యువతను ఎంకరేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా సంచలనంగా మారాయని చెప్పాలి. హైదరాబాద్ ని ఒక సైబరాబాద్ గా మార్చినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ విజన్ 2020. సో ఇప్పుడు మళ్ళీ అంటే చాలా కాలం మనం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో 2014లో, ఆ తర్వాత మళ్ళీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు స్పెషల్ స్టేటస్ అనేది క్రియాశీలకమైనటువంటి పాత్ర అని చెప్పాలి. సో ఆ తర్వాత మళ్ళీ 2023లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక చెరగని మచ్చ అని చెప్పాలి. ఆయనకు అసెంబ్లీలో జరిగినటువంటి అవమానాలు కానీ, ఆయన కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భాలే కానీ, ఆయన కుటుంబాన్ని హేళన చేసినటువంటి సందర్భాలే కానీ, తన కొడుకు మీద చేసినటువంటి నిందలే కానీ, ఇవన్నీ కూడా మానసికంగా చాలా హింసించాయి. ఆ తర్వాత పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 2023లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి రోజు మాత్రం సో తెలుగుదేశం పార్టీ చరిత్రలో, చంద్రబాబు నాయుడు చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పాలి. సో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు, సో గతంలో నేను చేసినటువంటి రాజకీయాలు వేరు, చూసిన రాజకీయాలు వేరు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పీరియడ్ మాత్రం పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు మళ్ళీ 1990 ఎదుగుదల అంటే ఏంటో ఇక నుంచి చూపిస్తానంటూ కూడా పాత సీఎం మళ్ళీ వస్తారంటూ, సో రాజకీయాలు అంటే ఈసారి గెలుపు మాత్రం ఆయన చరిత్రలో ఒక చెరగని అధ్యాయం అంటూ కూడా చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు. గతాన్ని పోలిస్తూ ఆ ప్రతిపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నప్పటి పరిస్థితులను చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో దానికి తోడు జనసేన మిత్రపక్షంగా ఉండడం, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం, అటు ప్రధానమంత్రి మోడీ ఉండడం, సో రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నటువంటి క్రమంలో, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్న క్రమంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకోవడం, దట్టు క్లీన్ స్వీప్, ఆల్మోస్ట్ ఒక 11 స్థానాలు మాత్రమే వైసీపీకి రావడం జరిగింది.
175 నియోజకవర్గాల్లో. సో ఇట్లాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విజన్ 2040 లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. పోలవరం ఉంది, ఆయన ముందు సూపర్ 6 సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో డెవలప్మెంట్ ఉంది, ఇంకా ప్రాజెక్టులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, నీళ్ళకి సంబంధించినటువంటి అంశాలను కూడా తను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇట్లాంటి ఒక విజనరీ నాయకుడు ఇంకా కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తే కనుక భవిష్యత్తు బాగుంటుందన్నది ప్రజల ఉద్దేశం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో మాట్లాడారు. అట్లాగే మన కోటేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా శరత్ చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం శ్రీకాంత్ గారు. శరత్ చౌదరి గారు, సో ముందుగా మీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతారు. ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆయనతో మీకున్నటువంటి అనుబంధ బాంధవ్యం ఏంటి? ఇప్పుడు 2040 విజన్ తోటి ముందుకెళ్తున్నారు. సో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఆయన వ్యక్తిత్వ విషయం కానీ, ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ, పాలించే విధానం కానీ, సో కొత్తగా ఏమైనా మీరు అంచనా వేస్తే? సార్, ముందుగా ఐ న్యూస్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది ఏంటి అని అనేది మీరు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా 78లో తను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు. 1980లో తనకి మంత్రి పదవి రావటం డిసెంబర్లో. ఆ తర్వాత 1981లో భువనేశ్వరి గారితో వివాహం అవడం, ఎన్టీ రామారావు గారి కుమార్తె. అండ్ ఆ తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి 1 సంవత్సరం తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు క్రియాశీలకంగా ఉండి ఇప్పటికి దగ్గర 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. 95లో తను ముఖ్యమంత్రిగా అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఐటీ రంగానికి తన ప్రాధాన్యత ఇవ్వటము, ఏ విధంగా అయితే ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా కూడా సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా వ్యవహరించి సియాటిల్ వీధుల్లో అన్ని కంపెనీలని, ఏ విధంగా అయితే హైటెక్ సిటీలో కొండలు గుట్టలు ఇవన్నిటిని, నిర్మానుషమైన ప్రదేశాన్ని కూడా ఒక సైబరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ ఇక్కడ తెలుగు రాష్ట్రం ఉంది, ఇందులో పెట్టుబడులకి ఎంత ఉపయోగం, ఎంత ఆస్కారం ఉంది అనేది, ఇక్కడ ఉన్న స్కిల్ సెట్ ఎవరి దగ్గర ఉండదు అని చెప్పి మనకి అప్పుడు ఉన్న 32 ఇంజనీరింగ్ కాలేజీలని కాస్త 600 పైచిలకు తీసుకొని రాగలిగి ఇక్కడ చదువు మీద, ఇంజనీరింగ్ ఐటీ సెక్టర్ మీద ఎంత మనం సంపాదించగలం, ఎంత ముందుకెళ్ళగలం అని దూరదృష్టితో ఆలోచించిన ఒక దార్శనికుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మీరు అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి పథకం కావచ్చు, లేదు అని అంటే ప్రతి ఇనిషియేషన్ కావచ్చు, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా బేఖాతరు చేయకుండా కొనసాగించడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అదొక కీలక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే 75 ఏళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారికి. 75 ఏళ్ల వయసులో 100 మెట్లు ఎక్కమన్నా కూడా పరిగెత్తుకుంటూ అలుపెరగకుండా మెట్లు ఎక్కగలిగిన ఒక నాయకుడు ఎవరు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్ల వయసులో కూడా ఏదన్నా మీటింగ్ పెట్టి ఆ బస్ ఎక్కి మీటింగ్ చెప్పాలి అని అంటే అదే బస్ కి ఉన్న లీడర్ ని ఎవరి సపోర్ట్ లేకుండా పైకెక్కి ఆ మీటింగ్ అడ్రస్ చేయగలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే మీటింగ్ లో 43 డిగ్రీలు ఎండన్నా కూడా సరే ఏ మాత్రం బేఖాతరు చేయకుండా, కనీసం గొడుగు కానీ ఏమీ లేకుండా అక్కడ నుంచొని మీటింగ్ చెప్పగలిగిన ఒక నైపుణ్యమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పినట్లుగానే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఒకే వస్త్రధారణతోటి -డిగ్రీల +డిగ్రీల ఇవన్నీ ఏమి ఆలోచించకుండా, స్వెటర్లు కానీ ఏమి వేసుకోకుండా తన వేషధారణ ఎలా ఉందో అలానే ఉండగలిగిన ఒక మనిషి చంద్రబాబు నాయుడు గారు. తనకి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అండి చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడా కూడా ఆర్భాటాలు లేక ఇవన్నీ ఉండే లైఫ్ స్టైల్ ఉండదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఐటీ రంగంలో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఇప్పుడు ఏఐ అనేది రావడంతో మళ్ళీ సెకండ్ ఇప్పుడు మా ఇంటింటికి ఒక ఆంటర్ప్రెనర్ అనే కాన్సెప్ట్ తోటి అందరూ ఏఐలో ఉండాలి, డేటా సెంటర్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి జాబ్స్ కూడా ఉన్న జాబ్స్ కూడా పోకుండా అందరూ మంచిగా చేసుకోగలరు అని చెప్పి తన విజన్ ని ఇదివరకు 2020 అని ఎలాగైతే మన కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండేటువంటి విజన్ వేరు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మొదటిసారి ముఖ్యమంత్రి తర్వాత మళ్ళా కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో అక్కడ కొన్ని బ్రేక్స్ పడ్డాయి. ఆ బ్రేక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రీస్టార్ట్, అంటే 2.0 అసలైన 2.0 ఇప్పుడే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో విజన్ 2040 ఇప్పుడు నడుస్తోంది. అంటే అప్పుడు ఏదైతే హైదరాబాద్ లో సైబరాబాద్ ని సృష్టించడం, ఆ విజన్ ని ఫౌండేషన్ వేయడం, దాని తర్వాత కంటిన్యూషన్ పరంపర కొనసాగింది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ పరంపర నడుస్తుందనుకోవాలి. ఎందుకంటే గతంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే కొంత మొదలు పెడితే, రెండోసారి అభివృద్ధి పక్కన పెడితే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు, అభివృద్ధి శూన్యం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండింటినీ జోడెట్లాగా నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అఫ్కోర్స్ భవిష్యత్తు ఎట్లా చూడొచ్చు? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే 75 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆయన నిజంగానే శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఒక అసాధారణమైనటువంటి ఓపిక, లేకపోతే అవన్నీ కూడా ఆయనలో అన్నమాట నిజం. అనేక మందితో పోల్చినప్పుడు ఆయన అదే విధంగా కొనసాగుతున్నారు. అయితే ఇంకా కొంతమంది కూడా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా యాక్టివ్ గానే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనేది మనం గమనంలో తీసుకోవాలి. కానీ ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కానీ లేదా ఇతర పార్టీల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఆయన. ఇక మీరు చెప్పినటువంటి విధానాలు లేకపోతే రాజకీయ వైఖరులు, ఈ కోణం మనకు రెండో వైపు దీన్ని కనుక చూసేస్తే, రెండో వైపు నాణ్యాన్ని చూస్తే ఆయన అనుసరించినటువంటి రాజకీయ వైఖరులు కానీ లేకపోతే విజన్ గురించి చెప్పినటువంటి కబుర్లు కానీ అంత సౌండ్ కానీ లేదా అంత స్వచ్ఛమైనవని నేను ఎన్నుకోవట్లే. స్వచ్ఛమైనవి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాజకీయంగా పక్కా అవకాశవాదం అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన అనుసరించినటువంటిది రాజకీయ వైఖరి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకున్నారు, బీజేపీతో ఒకసారి సర్దుబాటు చేసుకున్నారు, ఒకసారి విడగొట్టుకున్నారు, మళ్ళా ఈ విధంగా ఎప్పుడు ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఆయన కొంతమంది అభిమానులకి అదే రాజకీయం, ఎట్లయినా సరే అధికారాన్ని సాధించాలి, ఎట్లయినా సరే లైమ్ లైట్ లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి అది ఆ విధంగా ఉండొచ్చు. అలా కాకుండా కొన్ని వలువలకి కట్టుబడి ఉండాలనుకున్నటువంటి వాళ్ళకి అది అవకాశవాదంగా కనిపిస్తుంది. నేను ఆ రెండో కోవకి చెందినటువంటి వాడిగా నేను స్పష్టంగా చెప్తాను. ఇక విజన్ గురించి చెప్పాల్సి వస్తే, విజన్ అనేటువంటి దానికి వచ్చేసరికి మరి అదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీని బాగు చేశారు, లేకపోతే అభివృద్ధి చేశారు. ఆయన కంట్రిబ్యూషన్ అయితే ఉంది, లేదని అనుకోలేదు. కానీ ఆయన లేకపోయినా కానీ హైదరాబాద్ డెవలప్ చెందేది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మరి అక్కడెక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు లేదు. ఒక క్రమం ఐటీ అనేటువంటిది ఒక విస్ఫోటనం చెందినప్పుడు అనేక నగరాలు, ప్రపంచంలో అనేక నగరాలు అభివృద్ధి చెందాయి. భారతదేశంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఆయన ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక దాన్ని చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అదే కేంద్ర ప్రభుత్వం వైఖరిలో వచ్చినటువంటి మార్పుతోటి అనుమతులు ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరానికి మించి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నటువంటి ప్రమాణాలను చూసుకున్నట్లయితే మరి దాని ఖ్యాతి కూడా చంద్రబాబు నాయుడు గారే తన ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇట్లా ప్లస్ మైనస్లు, బ్లాక్ అండ్ వైట్లు అనేటువంటివి ఆయన జీవితం మొత్తంలో కూడా కనిపిస్తాయి. ఇక విజన్ విషయానికి వస్తే విజన్ 2020 అనేటువంటిది అది చెప్పుకోవడానికి తప్ప దానిలో ఏమి ఎక్కడ అభివృద్ధి మొత్తంగా రాష్ట్రం సమగ్ర అభివృద్ధి అంటే ఉమ్మడి రాష్ట్రం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ అటువంటిది ఏమీ జరగలేదు. ఊరికే కాగితాల మేరకే ప్రచారానికి ఒక అస్త్రంగా ఉపయోగపడింది. ఇప్పుడు సరే, అది ఏం జరిగింది? ఒకేసారి 2020 అంటే ఒకే సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది కాదేమో బహుశా. బట్ ఆ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం, ఆయన హయాంలో రావడం, సో దాన్ని రానున్న కాలంలో మిగతా అంటే ఒకే కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉండడం వేరు, మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆ పరంపర కొనసాగించడం జరిగింది. సో విజన్ 2020 అనేది ఆ పరంపర కదా, అదొక విజన్ ని
ఆయన అనుకుంటే దాని తర్వాత దాన్ని నడిపించే వాళ్ళు ఎవరు అన్నది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. సో ఆ పాయింట్ లో కొంచెం సక్సెస్ అయినారనుకోవచ్చు కదా. పరంపర అంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా కొనసాగించాల్సినటువంటిదే పరంపర అవుతుంది తప్ప లేకపోతే ప్రచారార్భాటమే. పరంపర అంటే మిగతా వాళ్ళకి కూడా అనివార్యంగా దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏముంది. స్పెసిఫిక్ గా మనం విజన్ 2020 గురించి మనం స్పెసిఫిక్ గా తీసుకున్నట్లయితే ఆయన హయాంలోనే విజన్ 2020 ప్రారంభమైనప్పుడు సరే, తర్వాత రాష్ట్రం 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఏమి అభివృద్ధి చెందింది ఆ విజన్ లో, మొదటి విజన్ లో కానివ్వండి, తర్వాత 5 ఏళ్లలో కానీ అనేటువంటి ప్రశ్న. ఐటీ రంగం గురించి చెప్తున్నారు, ఐటీ రంగం కూడా అంతే. ఐటీ రంగానికి అక్కడ అభివృద్ధి చెందడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి అటువంటి పునాది ఏమీ వేయలేదు కదా. ఐటీ రంగానికి ఏం పునాది వేశారు ఆంధ్రప్రదేశ్ లో 2014, 2019లో? ప్రచారార్భాటం తప్ప పునాది ఏమీ లేదు. అదేవిధంగా ఇండస్ట్రీస్ వారికి వచ్చేసరికి విశాఖపట్నం ఎవరు దాన్ని అభివృద్ధి చేసినా చేయకపోయినా పట్టించుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి సహజ వనరైనటువంటి సముద్రము, ఓడరేవు, అదేవిధంగా నేషనల్ హైవేలో ఉన్న కారణంగా అది సహజంగా దానంతటా అది అభివృద్ధి చెందింది తప్ప ఎవరైనా విశాఖపట్నాన్ని పట్టించుకొని ఉంటే ఇవాళ విశాఖపట్నం అనేటువంటిది మరొక హైదరాబాద్ అంత కాకపోయినా కనీసం దానికి ధీటుగా అభివృద్ధి చెంది ఉండేది. ఇండస్ట్రీస్ రీచ్, ఇంకోటి రీచ్. మరి అటువంటి గత కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు తీసుకునేటువంటిది లేదు. కానీ చరిత్రని లేకపోతే రెండు ఉన్నాయనేది నేను అందుకే చెప్పాను. బ్లాక్ అండ్ వైట్ రెండు ఉంటాయి శరత్ చౌదరి గారు. సో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉంటాయి. బట్ ఒక మనిషి జీవితంలో ఒక సుదీర్ఘంగా 40-50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్నారంటే ఎత్తుపల్లాలు ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో రాజకీయాలే ఉంటాయి. దాంట్లో రాజకీయాల్లో భాగంగా ఎంత అభివృద్ధి చేశారు, ఏమేమి ఇన్వెంట్ చేశారు అన్నది ప్రధానమైనటువంటి పాయింట్. సో ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, సో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, సహజ వనరులు ఉన్నారు, అఫ్ కోర్స్ వైజాగ్ని డెవలప్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. సో గతంలో ఏం చేస్తారంటే ఒక చంద్రబాబు నాయుడు ఉద్దేశించే కాదు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నారు. సో విజన్ 2040 ఎంతవరకు దీనికి ఉన్నటువంటి ఫౌండేషన్ ఏంటి, ఎట్లాంటి వ్యూహంతో వెళ్తున్నారు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఆయన చూసిన రాజకీయాల్లో, ఆయన చేసినటువంటి అభివృద్ధిలో, సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు కోటేశ్వరరావు గారికి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం కావచ్చు, లేదు అంటే అంత సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సార్కి ఉన్న ఏజ్ తో పోలిస్తే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా మా ఏజ్ కూడా ఉండదు, టు బి ఫ్రాంక్, క్లియర్ గా చెప్పాలి అని అంటే. కాకపోతే ఏంటంటే ఇవాళ బాబు గారి బర్త్డే తరఫున మనకి ఒక కాయిన్ కే బొమ్మ బొరుసు అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. కాకపోతే మనం అనుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్తుంది ఏంటి అని అంటే, తన వల్ల ఎంతో కొంత ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలో ఒక మార్క్ అయితే తీసుకుని రాగలిగారు అని అనేది మేమే కాదు, ప్రతి పార్టీ వాళ్ళు ఒప్పుకోగలిగిన విషయం. ఈ రోజు తెలంగాణ విడిపోయినా కూడా టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేక చంద్రశేఖరరావు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి తలుచుకొని సిచ్యువేషన్ అనేది ఉండదు అనమాట. అలాగేంటంటే తన మార్క్ అనేది రాజకీయాల్లో కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్నిట్లో కూడా చూపించిన నేత చంద్రబాబు నాయుడు గారు. మీరు అన్నారు కాబట్టి శరత్ చౌదరి గారు తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒకటి అడగాలనిపిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎంపిక కూడా ఇంకా జరగట్లేదు, పార్టీ ఉన్నట్ట, తెలంగాణను వదిలేసినట్ట. సో ఈ సందర్భంగా ఏమైనా చెప్తారా సార్? మహానాడు రోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్. ఓకే, సో మహానాడు వరకు వెయిట్ చేయాలి. మహానాడు కడపలో జరిగే ప్రోగ్రామ్ రోజు మీకు ఒక ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడే తన పురుడు పోసుకున్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని మాకు నమ్మకం ఉంది. దాంతో పాటుగా ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్లుగా 2014 నుంచి 2019 దాకా అప్పుడే పుట్టిన చిన్న పాప లాంటిది అమరావతి అని అనేది. మనకేంటంటే ఏం చేయాలి, ఎక్కడ క్యాపిటల్ పెట్టుకోవాలి, లేదు మనం ఏ విధంగా చేస్తే దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అని అనేది మనం చేసుకునే టైంలోనే ఒక్కొక్కటి అప్రూవల్స్ తెచ్చుకునే టైంలోనే మన దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారటం కావచ్చు.
అదే కంటిన్యూస్ గా గనక ఇంకొక 5 years గనక చంద్రబాబు నాయుడు గారు కనుక ఉండుంటే ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు వేరేగా ఉండేవి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ చిల్లా చెదురైన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఎనీవే శరత్ చౌదరి గారు తీసుకొని రావడానికి సో ఎనీవే తీసుకొస్తున్నాం. సో ముందు భవిష్యత్తులో ఇంకా ఆయన విజన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుందాం. సో ప్రజలకు Definitely. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి బాటలో వెళ్తూ ఐటీ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగాలు అందించాలి. విద్య ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలనే కోరుకుందాం. సో ఒక సుభిక్షమైనటువంటి పాలన అందించాలన్నటువంటిది అందరూ కోరుకునేటువంటి అంశం. ఎనీవే మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.